హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుతాడి వరలక్ష్మి. నేను ఈరోజు ఒక వీడియో చేస్తున్నా. ఎందుకంటే నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను మీషోలో నుంచి. ఇది మనకి 216 రూపీస్లో వచ్చింది ఈ ప్రోడక్ట్ మీషోలో. మేబీ ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నా ఒక్కదానికి కాదు. ఎందుకంటే నాలాగా హెడేక్కి సఫర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇది వచ్చేసి మనకి మీషోలో 216 రూపీస్కి వచ్చింది. నాలాగా సారడాన్ స్ట్రిప్స్ యూజ్ చేసే వాళ్ళ కోసం అండి. ఎందుకంటే అట్లా ఊకే వేసుకోవడం కూడా మంచిది కాదు, కాబట్టి నేను ఇది చూపించాలని నేను అనుకుంటున్నాను. ఇది ఇప్పుడే బాక్స్లో తీశాను, ఓకేనా. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి అనుకుంటా. బ్లాక్, బ్లూ అండ్ పింక్లో ఉంది. బ్లాక్ అండ్ బ్లూలో ఉంది, బ్లాక్లో ఉంది, పింక్లో ఉంది. నాకు బ్లాక్ వచ్చిందండి. ఇది ఏంటంటే ఇది ఫ్రంట్ సైడ్ పెట్టాలనుకుంటా. ఇది ఇలా ఫ్రంట్ సైడ్ పెట్టాలి. ఇది ఫ్రంట్ సైడ్ పెట్టాలి. హెడేక్ ఉన్నప్పుడంట ఇది మైగ్రేన్ వాళ్ళకి మేబీ చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నాకు అలా అని మైగ్రేన్ కాదు, జస్ట్ ఏంటంటే ఎక్కువ టెన్షన్స్ ఏమైనా తీసుకోవడం వల్ల ఆ టైంలో నాకు హెడేక్ వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నేను ఏమైనా ఎగ్జాంపుల్గా టీ తాగితే నాకేం రాదు. బై మిస్టేక్ ఎప్పుడైనా స్వీట్ ఏమైనా తీసుకున్నాను అంటే వెంటనే అది హెడేక్ వచ్చేస్తుంది. నాలాగా ఇలా ఎవరైనా ఎర్లీ మార్నింగ్ స్వీట్ తినగానే హెడేక్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంటే ఈ సారడాన్ నేను చూడండి, ఇలాంటి స్ట్రిప్స్ నేను చాలా యూజ్ చేస్తాను. వీక్లీ ఒక ట్వైస్ అయినా నేను వాడతాను. అట్లానే నేను చెక్ చేయించుకున్నాను కూడా హెడేక్ కోసం. నాకు సైట్ ఏమైనా ఉందా అని అంటే సైట్ లేదు. హెడేక్ ఏంటి అని అంటే నాకు చిన్నప్పుడు ఇక్కడ ఈ ఐబ్రో పైన మీకు కనిపిస్తుందేమో, ఇక్కడ తగిలింది, స్టెప్స్ మీద పడ్డాను, అట్లా ఇక్కడ తగిలింది. మళ్ళీ ఇంకోటి వచ్చేసి రీసెంట్గా నాకు బాల్ అనేది ఐ మీద తగిలింది. రీసెంట్గా అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్. రీసెంట్ కాదు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ 2020లో నాకు ఈ ఐ మీద తగిలింది బాల్ వచ్చేసి ఫోర్స్గా. దానివల్ల ఏమో బాగా హెడేక్ వస్తే ఇదంతా పెయిన్ వస్తుంది. అలానే మైగ్రేన్ కాదంట, నేను చెక్ చేయించుకున్నాను. ఇది ఊరికే టాబ్లెట్స్ వేసుకోవడం మంచిది కాదు కదా అని చెప్పేసి ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను నేను. ఇది మనకు మీషోలో 219 రూపీస్లో వచ్చింది. ఇలా స్ట్రిప్స్ వేసుకునే బదులు ఒక్కసారి ఇది యూజ్ చేసి ఎలా ఉన్నది అంటే మనకి అప్పుడు మీకు ఇది స్ట్రిప్స్ వేసుకునే బదులు ఇది యూజ్ చేసి ఒకసారి మీకు నచ్చితే మీరు కంటిన్యూ చేయండి. ఇది అలానే నేను ఏమైనా ఇది నాకు కొత్త యూట్యూబ్ ఛానల్ అండి, నేను కొత్త క్రియేట్ చేసుకున్నాను. ఎవరేం నాకు ఇలా ఈ ప్రోడక్ట్స్ కోసం చెప్పమని చెప్పలేదు, నేనే చెప్తున్నాను. ఎందుకంటే నాలాగా చాలామంది సఫర్ అవుతారు కదా జాబ్స్ నుంచి వచ్చి, అలా అని చెప్పేసి నేను ఒక ఇది చెప్తే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను. ఇది మనం ఏం లేదండి, ఇది జస్ట్ కొంచెం సేపు అంట మనకు హెడేక్ వచ్చినప్పుడు దీన్ని కొంచెం సేపు అంట వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలంట దీన్ని. ఫర్ హెడేక్ వాళ్ళకి, మైగ్రేన్ వాళ్ళకి అండ్ నెక్ పెయిన్ అంట రిలీఫ్, స్లీపింగ్ అండ్ రిలాక్స్. ఈ 4 ఐటమ్స్, ఈ 4కి మనకి యూజ్ అవుతుంది. హెడేక్ వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు, మైగ్రేన్ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. మైగ్రేన్ వాళ్ళకి మెయిన్ ఈ మధ్యకాలంలో చాలామందికి మైగ్రేన్ వస్తుంది కదా, మీకు కూడా యూజ్ అవుతుందండి. ఎవరైనా మైగ్రేన్ ఉన్న వాళ్ళకి, మళ్ళీ రిలాక్స్ ఆఫీస్ నుంచి వచ్చి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా వాళ్ళకి రిలాక్స్ కోసం. నెక్ పెయిన్ ఎవరికైనా ఉన్న వాళ్ళకి కూడా పెట్టుకుంటే కొంచెం రిలాక్స్ అయ్యి పడుకుంటారు కదా ఇది పెట్టుకుంటే. కానీ నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను, ఎలా ఉందో చెప్తా. మేబీ ఇలానే కావచ్చు, నాకు పెట్టుకోవడం రావట్లేదు. ఇది ఎలా ఉందో నేను ఇప్పుడే మీకు చెప్తానండి. అంటే ఇది స్ట్రెచబుల్, ఇది మనకి బాగుంటుందా అని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడే మా వాడు ఆడుకొని వచ్చాడు. ఒక్క నిమిషం. ఇది ఎట్లా పెట్టుకోవాలో అక్కడ వాటిలో ఈరోజే అండి నేను ఫస్ట్ టైం దీన్ని యూజ్ చేస్తున్నా. ఓకే,
ఓకే, నేను కరెక్ట్ పెట్టుకున్నానో లేదో నాకు తెలీదు, కానీ పెట్టుకుంటే ఎంత టైట్ ఉందంటే ఇప్పుడు మనకు హెడేక్ వచ్చినప్పుడు కొంతమంది ఇట్లా టవల్స్ కట్టుకోవడం చూసినాము, కొంతమంది ఇట్లా ఏదైనా గట్టిగా పట్టేసుకొని ఇట్లా మాలిష్ చేయించుకుంటారు కదా, వాటికన్నా ఇది చాలా యూజబుల్ అవుతుందండి. కొంచెం బాగుంటుంది ప్రోడక్ట్. ఇది మనం పెట్టుకుంటే ఎంత మంచిగా ఉందంటే నాకు హెడేక్ వచ్చినప్పుడు అయితే నేనైతే ఇది కంపల్సరీ పెట్టుకుంటానండి. ఎందుకంటే ఎంత టైట్గా ఉంది, హెడేక్ వచ్చినప్పుడు మనం ఇట్లా టవల్స్ కట్టుకొని రిలాక్స్ అవుతాం కదా, ఎంత హెడేక్ పోయినట్టు అనిపిస్తుంది కదా, ఇది అట్లా ఉంది. మేబీ ఇది పెట్టుకొని మంచి పడుకోవచ్చు, ఇది పెట్టుకొని అంత మంచిగా ఉంది. మీకు ఎవరికైనా యూజబుల్ అవుతే కొనుక్కోండి. ఇది మీషోలో చూడండి, తక్కువకు వస్తుంది, మీషోలో పర్చేస్ చేసుకోండి. అలానే మెడిసిన్ ఎవరు వేసుకోవద్దు, మెడిసిన్ కోసం అని చెప్పేసి నేను ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే నాలాగా ఎవరు వేసుకోవద్దు మెడిసిన్. సారడాన్ నేను చాలా వేసుకుంటాను, అందరిని తిడుతున్నారు సారడాన్ ఊరికే వేసుకోవద్దని, అలా అని చెప్పేసి నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. జస్ట్ ఇది మీకు దీనికోసం పూర్తిగా డీటెయిల్స్ తెలిస్తే నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మనం యూస్ చేయాలంటే అది కూలింగ్ అయినాక అప్పుడు మనకు పెట్టుకుంటే అప్పుడు చాలా రిలాక్స్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. నేను ఇది మళ్ళీ యూస్ చేసి మళ్ళీ నేను దీనికోసం రివ్యూ ఇస్తాను. కానీ నేను ఇప్పుడు పెట్టుకున్నాను కదా, కొంచెం ఇట్లా కట్టేసినట్టుంది. హెడేక్ వచ్చినప్పుడైతే చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. హెడేక్ ఓన్లీ ఫర్ చాలా హెడేక్కి ఫీల్ ఉంటారు కదా, చాలా హెడేక్ వస్తుందని చెప్పి ఊరికే మెడిసిన్ వేసుకుంటారు కదా, నేను వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇది మామూలు హెడేక్ వచ్చినా కూడా మీరు యూజ్ చేసుకోండి, కానీ అలా అని మెడిసిన్ మాత్రం అసలు యూజ్ చేసుకోవద్దు. ఎక్కువ ఏమైనా హెడేక్ ఉంటే కంపల్సరీ హాస్పిటల్లో ఒకసారి కన్సల్ట్ అవ్వండి, చూపించుకోండి. ఆ ఒక్కటైతే చెప్తాను. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.